నేపథ్యంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అప్పుల కుప్పగా మారుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో దాదాపు 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా కూడా అప్పుల లోతులను మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతుంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా దాదాపు 1000 కోట్లు వీక్షించాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించిన నేపథ్యంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ లాంటివి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రాజెక్టులు చేయాలన్నప్పటికీ, ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పటికీ కూడా రాష్ట్రంపై అధికంగా కూడా బడ్జెట్ పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దాదాపు లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సర్కార్కి సంబంధించి మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మరి ఇప్పుడు కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్తో పాటుగా ఒకవైపు వడ్డీలు కూడా కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాంబాబు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులను తగ్గించుకునేందుకు కంప్లీట్గా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో కాంగ్రెస్ మళ్ళీ కూడా అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్న నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు, ప్రభుత్వం చేసిన అప్పుల్ని వీక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అప్పులు తగ్గించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉంది? గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పులు మనం అనేకం చూసాము. సో దాదాపు అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి అప్పుల నేపథ్యంలో కూడా ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 1000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ అప్పుల భారాన్ని అదేవైపు మనం చూస్తే పెరుగుతున్నటువంటి భారాన్ని తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకురాబోతా ఉంది? ప్రణయ్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల భారాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులను ప్రతి నెల 38,040 కోట్ల రూపాయలను కేవలం వడ్డీల రూపాయలు మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ దీనిపైన ఇప్పటికే ఈ యొక్క అప్పులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ప్రస్తుతం వచ్చినాక కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 199 రోజుల్లో 25,118 కోట్ల రూపాయల అప్పులు కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి అప్పులకు తోడు ప్రస్తుతం 25,118 కోట్ల కూడా అప్పులను కూడా చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే గతంలో మిగుళ్ళు ఏమాత్రం కూడా లేకుండా ఉన్నకాడికి మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపించడం కొరకు అపసోపాలు పడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని, అందుకోసమే ఇటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటు వివిధ శాఖలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తోంది. ఇప్పటికే 21వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క అప్పులను ఏ విధంగా అధిగమించాలని చెప్పి దానిపైన అప్పులతోటి ఏ విధంగా సోర్స్ అంటే ఆస్తులను పెంచాలి, లేకపోతే అప్పులతోటి ఏ విధంగా ఆదాయాన్ని పెంచాలని చెప్పి దానిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఆ వైపుగా ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ప్లస్ అసలు అంటే వడ్డీలను ప్లస్ అసలు మొత్తం తీర్చడంతో పాటు తెచ్చినటువంటి అప్పులతోటి ఆదాయాన్ని సృష్టించేటువంటి మార్గాలను కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన అందరి మంత్రులతో కూడా సమీక్షగా చర్చించిన తర్వాత దీనిపైన ఒక తుది రూపం దాల్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గతంలో కూడా
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మొత్తం 59,625 కోట్ల రుణాలను కూడా అప్పటి అంటే ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూపొందించినా కానీ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులకు కేవలం నెలకు వడ్డీలను 38,040 కోట్ల రూపాయల అప్పులను చెల్లించడం అయితే ఇది తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం గత్యంతరం లేక మళ్ళీ అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఈ అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి రాగానే అంటే గతంలో అంటే ఎన్నికల హామీలు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో వీటన్నిటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి వీటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నది. ప్రాధాన్యత పరంగా ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. ఒకవైపు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు వివిధ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరొకవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. 100 రోజుల్లో ఈ యొక్క ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చెప్తున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి అనేక హామీలను నెరవేర్చామని చెప్పి ఆ తర్వాత వెంటనే 3 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ తోటి యొక్క కొన్ని పనులు ముందుపడలేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క క్యాబినెట్ సమావేశం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఆ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ క్యాబినెట్ సమావేశంలో వివిధ ఆర్థిక శాఖతోటి వివిధ శాఖలతోటి భేటీ అయిన తర్వాత ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయాలని చెప్పి దానిపైన కూడా ఎంత మేరకు అప్పులు ఉన్నాయని దానిపైన ఒక నిర్ణయం కూడా అంటే మొత్తం సమాచారాన్ని తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిపైన ఈ అప్పులను పూడ్చడం కొరకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాని తర్వాత సంపదను ఏ విధంగా సృష్టించాలనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొత్తానికైతే గతంలో ఇచ్చినటువంటి అంటే గత బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు, దాంతోపాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 199 రోజులు చేసినటువంటి అప్పులు, ఇప్పుడు వివిధ పథకాలను అమలు చేయడం కొరకు చేసేటువంటి వివిధ అప్పులు, దానికి సంబంధించినటువంటి సంపదను సృష్టించడం కొరక, లేకపోతే ఈ యొక్క రుణమాఫీ కానీ లేకపోతే వివిధ పథకాలను అమలు చేసేందుకు బ్యాంకర్ల దగ్గర రుణాలు తీసుకోవడమా, లేకపోతే ఆస్తులను ఏమైనా తనఖా పెట్టడమా, లేకపోతే ఏ విధంగా వనరులను సమీకరించాలని దాని ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం కొరకు ప్రభుత్వం వివిధ ఆలోచనలు చేస్తుంది. ఈ ఆలోచనలను అనుగుణంగానే ముందుకెళ్ళి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుల నుండి బయటపడేందుకు, ముఖ్యంగా ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకైతే ఒక కార్యరూపం దాల్చేందుకైతే ఈ యొక్క క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రణయ్. ఎస్ రాంబాబు, ఇంకొకటి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో దాదాపు అదనం భారాలు కూడా పడుతూ ఉన్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల నేపథ్యంలో. సో నిన్న కూడా సీఎం మరికొందరు ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన ప్రజాప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ప్రైవేట్ కంపెనీస్ ఇలాంటి ఇండస్ట్రీస్ని తెచ్చి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఎస్ ప్రణయ్, ఇప్పటికే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి కూడా విదేశీ దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సుమారుగా 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను అయితే సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించి కానీ లేకపోతే మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో పెట్టుబడులు కనుక వస్తే ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ తోటి కొంత దీన్ని పర్యాటక రంగాన్ని దానికి అనుసంధానం చేస్తే కొంత ఆదాయం వచ్చేటువంటి వనరులను కూడా పరిశీలన చేస్తూ ఉంది. మరొక వైపు పెట్టుబడుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం కానీ, దాంతోపాటు నిన్న కూడా వివిధ పెట్టుబడి సంస్థలతోటి వివిధ విదేశీ సంస్థలతోటి సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల నుండి బయటపడేసేందుకైతే ఒక పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా వివిధ నిపుణులతోటి చర్చించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల నుండి అధిగమించేందుకు ముఖ్యంగా ప్రజలపైన ఎలాంటి భారం పడకుండా ఇప్పటికే వివిధ అప్పుల భారంతో ఉన్నటువంటి ప్రజలపైన మరొక పిడుగు లాంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్పుల భారాన్ని పడేయకూడదని చెప్పేసి భావిస్తున్నది. అందుకుగానే ఈ యొక్క విదేశీ కంపెనీలతో పెట్టుబడుల రూపంలో కానీ లేకపోతే ఈ పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, దాంతోపాటుగా ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ పెట్టుబడులను ఆకర్షించడంలో ఉద్దేశం అదే. దాంతోపాటుగా నిన్న కూడా విదేశీ కంపెనీలతో దావోస్ పర్యటన కాదు, లండన్ పర్యటన, ఇవన్నీ పర్యటనలో కూడా అనేక పెట్టుబడులను ఆకర్షించినటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క అప్పుల నుండి కొంత బయటపడేందుకైతే ఈ యొక్క పెట్టుబడులు ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రణయ్.
రాబాబు, ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ నెల 21న క్యాబినెట్ జరగబోతా ఉంది. క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ శాఖ నుంచి ఎంత ప్రతి నెలకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఎంత రాబడి ఉంటుంది, దాంతోపాటుగా ఇంకా ఎక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయన్న దానిపైన కూడా చర్చలు కొనసాగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 21న జరగబోతున్నటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలకు కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ప్రణయ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వివిధ శాఖలకు సంబంధించి ఒక్కొక్కరిగా శాఖాపరంగా అన్ని శాఖలతోటి అంటే వివిధ మంత్రుల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖతోటి కూడా బట్టి విక్రమార్క అయితే సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి అప్పులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఎంతంత అవసరం అనే దానిపైన కూడా ఏ యొక్క పథకానికి అంటే ప్రాధాన్యత పరంగా ఎంత అవసరం ఉందని చెప్పేసి దాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి ఆదాయాన్ని, దాంతోపాటుగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఖజానాను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపైన ఒక పద్ధతిగానైతే ఈ యొక్క ప్రణాళిక అంటే ప్రాధాన్యత పరంగా వాటికి కేటాయింపులు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా ఇటు ముఖ్యంగా అయితే ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి అయితే ఈ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ ఒకే దఫ ఈ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా అంటే జూలై 2వ వారం నుండే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడతామని చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు 30,000 కోట్లు, మరొక వైపు రైతు భరోసా కంటే పెట్టుబడి సాయం కింద 7,000 కోట్ల రూపాయలను కూడా ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ 37,000 కోట్లు దాంతోపాటుగా వ్యవసాయ రంగానికి, విద్యారంగానికి, వైద్య రంగానికి ఈ 3 రంగాలకు ప్రథమ ప్రాధాన్యతగా ఈ కేటాయింపులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి, ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతోటి కూడా విడివిడిగా సమావేశమై దానికి సంబంధించినటువంటి కేటాయింపులు అవసరాలను కూడా గుర్తించేటువంటి అవకాశం ఉంది. ప్రణయ్, ఎస్ రాంబాబు, అంటే ఇంకొక అంశం ఏంటంటే దాదాపు 38,800 దాదాపు 80 కోట్లు వడ్డీ ఇప్పటికే కట్టామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇప్పటికే ఆర్థిక భారాన్ని కూడా మోస్తూ ప్రజలపై భారం మోపాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతున్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి అటు ఫ్రీ బస్ సర్వీస్ కావచ్చు, లేదంటే విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మనకు ఏదైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే CMRFకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం సర్కార్ను ఇంకా కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత, ఈ రైతుల రుణమాఫీ తర్వాత కొంత పుంజుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయా? మరికొంత బడ్జెట్లు పెరిగేటువంటి, తెలంగాణలో మరింత బడ్జెట్ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? తప్పకుండా. ఎందుకంటే ప్రథమ ప్రాధాన్యతగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉంటాయని చెప్పినటువంటి ధర్మిలనే ఇప్పటికే ఇటు LOCలో ఎక్కడైతే అత్యవసరం అనుకునేటువంటి సందర్భంలో ఇటు ఎవరైతే పేషెంట్లకు సంబంధించినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వైద్య రంగానికి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాను. అందుకని ఇప్పటికే ఆరోగ్యశ్రీని 5 నుండి 10 లక్షలకు పెంచడమే కాకుండా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రభుత్వం వైద్య రంగానికి అయితే నిధులు కేటాయింపులు చేస్తూ ఉన్నది. మరొక వైపు విద్యారంగానికి కూడా ఇటు ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కానీ, లేకపోతే పాఠ్యపుస్తకాలు కానీ, అదేవిధంగా వారికి దుస్తులు, షూస్ ఇట్లాంటి అనేక వసతులను కల్పించేందుకు ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో అనేక విద్యార్థి సంఘాలు పాఠశాలలు ప్రారంభోత్సవాలను పెద్ద ఎత్తున ఆందోళన చేసేవి. అలాంటి పరిస్థితి లేకుండానే ముందుగానే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే ఆ దిశగా నిధులు కూడా విడుదల చేయడంతో పాటు వాళ్ళకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు కూడా కేటాయింపులు చేసింది. మరొక వైపు వైద్య రంగానికి కూడా ఎక్కడ కూడా కేటాయింపుల్లో అన్యాయం జరగకుండా అంటే ఇబ్బందులు రాకుండా ఉండేందుకైతే చూస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఈ యొక్క క్యాబినెట్ భేటీలో మాత్రం అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కేటాయింపులు చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క భారాన్ని మరింత కాకుండా అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకైతే తదనుగుణంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు సోర్సును కూడా ఏర్పాటు చేసుకుంటా ఉంది. ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంది. ప్రణయ్.